స్వామి మీరన్నట్టే దేవుడు ఉన్నారు అని చాలామంది నమ్ముతున్నారు. కానీ దేవుడికి ఇన్ని రూపాలు ఎందుకు? ఇన్ని రిలీజియన్స్ ఎందుకు? ఇన్ని మతాలు ఎందుకు? దేవుడు అనేవాడు ఒకలాగే పూజించబడొచ్చు కదా! ఇన్ని రకరకాలుగా ఎందుకు పూజించబడుతున్నారు? శాటిలైట్ అనేది వన్ మోర్ ఆఫ్ టెక్నాలజీ స్టాండర్డ్ ఒక కాలం అది శాటిలైట్ సిస్టమ్ అని సైబర్ కేఫ్ అని. ఓకే, ఒక సిస్టంలో ఒక నెట్వర్క్ సిస్టంలో ఇన్ని ప్లాట్ఫామ్స్ ఎందుకు వచ్చాయి, ఇన్ని ఛానల్స్ ఎందుకు వచ్చాయి, ఇన్ని ఎందుకు వచ్చాయి చెప్పండి. ఇంత డిజిటలైజేషన్ ఎందుకు వచ్చింది? ఒకే దాని మీద అన్నీ ఉండొచ్చు కదా, ఎందుకు వచ్చాయి ఇన్నోటి? ఎందుకు వచ్చాయి చెప్పండి. కంటెంట్ షేర్ చేయడానికి కానీ, లేకపోతే ఎవరెవరి విద్వత్తు వాళ్ళది, ఎవరెవరి టాలెంట్ వాళ్ళది, ఎవరెవరి అభిరుచి వాళ్ళది. అందుకే ఈ ఆధ్యాత్మికతలో కూడా మానవుడు ఒకే తోన లాక్ అవ్వాల. నిశ్చలమైనటువంటి నిర్గుణ స్వరూపమైనటువంటి పరబ్రహ్మ తత్వం ఒకటే, బ్రహ్మపదం ఒకటే, బ్రహ్మం ఒకటే. ఆ పరబ్రహ్మను ఎవరి శక్తికి తగినట్లు వాళ్ళు దర్శించారు, ఎవరి శక్తికి తగ్గట్ల వాళ్ళు తపస్సులో తీసుకున్నారు, ఎవరికి అర్థమైన విధంగా వాళ్ళు పరమాత్మను తీసుకున్నారు, దర్శించుకున్నారు, పూజించుకున్నారు, ప్రవేశపెట్టారు. ఎన్నిటిని ప్రవేశపెట్టినా, ఎన్నింటిని దర్శించినా పరమాత్మ ఒకడే. ఇప్పుడు తీపి అనేది కేవలం చెరుకుగడ నుండి మనం తీస్తాం, దాని నుంచి బెల్లం తయారవుతుంది, షుగర్ తయారవుతుంది. ఈ బెల్లం నుంచి, ఈ షుగర్ నుంచి ఎన్ని స్వీట్స్ తయారు చేస్తాం, ఎన్ని స్వీట్స్ తయారు చేస్తాం, ఎన్ని తయారు చేసినా తీపి ఒకటే. ఎన్ని రకరకాలుగా ఫుడ్ ఐటమ్స్ మనం తయారు చేసినా, ఎన్ని పదార్థాలు మనం తయారు చేసినా తీపి ఒకటే. అదేవిధంగా పరమాత్మ ఒకడే. ఎవరెవరి తాపసిక బలాన్ని అనుసరించి వాళ్ళు కొందరు క్షుద్రంగా దర్శనం చేసుకున్నారు, కొన్ని రౌద్రంగా దర్శనం చేసుకున్నారు, కొందరు సాత్వికంగా దర్శనం చేసుకున్నారు, కొందరు సౌమ్యంగా దర్శనం చేసుకున్నారు. వాటిని గీతాచార్యుడు 3 విధాలుగా చెప్పాడు, త్రిగుణ ధర్మములతో: సత్వగుణం, రజోగుణం, తమోగుణం. అది సాధకుడి యొక్క స్థితిని బట్టి, గురువుల యొక్క యోగ బలాన్ని బట్టి వాళ్ళు దేవతలు మనకు పరిచయం అయ్యారు తప్పిస్తే పరమాత్మ ఎప్పుడు వచ్చి నేను ఇలా ఉన్నాను, నన్ను పూజించుకో అని చెప్పలే. స్వామి మరి అదే ఈరోజు దేవుణ్ణి పూజించే విధానంలో ఇన్ని విధాలు ఎందుకు స్వామి? అవసరం. ఒకే కోణంలో ఒకే పద్ధతిలో పూజించుకోవడం వలన కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. నేను ఒకే పదార్థం తింటూ ఉండు నాన్న అంటే నువ్వు ఇష్టపడతావా? లేదు. పరమాత్మ ఒకడే, నిర్గుణుడు. పరమాత్మ ఏక చైతన్య ప్రతిపాదితం అన్నది వైరాగులకు సంబంధించింది. జన్మను త్యాగం చేసి సర్వం సత్ చిత్ రెండు న్యాసం చేసి వైరాగ్య చింతనలో ఉండేటటువంటి యోగులకు ఒకడే దేవుడు అనుట సత్యం. అంతటి పరిపూర్ణత పొందిన వాళ్లకు. కానీ సాకారమూర్తులై సగుణ రూపంలో ఉండి వ్యావహారికంగా ఉండేటటువంటి మనుష్య లోకానికి అందరికీ భగవంతుడు అనేకంగా ఉండడం మంచిది. అది సువిశాలమైన ఆరోగ్యకరమైనటువంటి ఒక స్థితి, ఒక ధర్మ పరివర్తనంతో కూడుకున్నటువంటి మార్గం. అది అలాగే ఉండడం మంచిది. దేవుడు ఒకటే అన్న ఏ మతాలు కూడా సుఖంగా లేవు. దేవుడు ఒకడే, ఒకే దేవిని పూజించుకుందామన్న ఏ ధర్మం కూడా సుఖంగా లేదు. కొట్టుకొని సస్తున్నాయి, ఆకలి కేకలతో ఉన్నాయి, మానవీయమైన విలువలు తప్పి బ్రతుకుతున్నాయి. ధర్మం అనేది కించిత్తైనా అక్కడ లేదు. కానీ అన్నిటిలో పరమాత్మ తత్వాన్ని చూస్తూ ఇంతమంది దేవుళ్ళని పెట్టుకున్న మన ధర్మంలో మాత్రం పరిపూర్ణమైనటువంటి విద్వత్తు, పరిపూర్ణమైనటువంటి ఎరుక, నిశ్చలమైనటువంటి రాజయోగ ధర్మం మన దాంట్లో ఉంది. ఇదే కరెక్ట్.